ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో వెలసిన శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవస్థానం ఒక ప్రత్యేక స్థానం ఉంది. గిద్దలూరు పుట్టకముందే ఇక్కడ ఈ గుడి పుట్టింది. కొన్ని వందల సంవత్సరాల కింద ఇక్కడ సిద్ధ మహర్షులు కఠోర తపస్సులు చేస్తూ అభయాంజనేయ స్వామి ఉమామహేశ్వర స్వాముల వారి ప్రతిష్ఠించారు. గిద్దలూరు ప్రాంతం పుట్టకముందే ఇక్కడ ఈ పురాతనమైన గుడి వెలిసింది. అనంతరం ఇక్కడ ఊరు అభివృద్ధి చెందింది. సిద్ధ మహర్షులు తపస్సు చేసిన చోటు స్వామివారిని దర్శించుకుంటే తమ పాపాలు తొలగిపోతాయి. రోజువారీగా భక్తుల తాకిడి పెరగడంతో గుడి దినదినాభివృద్ధి చెందుతుంది. ప్రతి శనివారం, మంగళవారం ఆంజనేయ స్వామికి హనుమాన్ చాలీసా వంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. హనుమాన్ జయంతి రోజు కూడా ఆంజనేయునికి పూజలలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొంటారు. భక్తులు కోరిన కోరికలు తీర్చే అభయాంజనేయ స్వామిగా ఎంతో ప్రసిద్ధి చెంది భక్తులు భారీ సంఖ్యలో పాల్గొంటారు. పురాతనమైన దేవస్థానం కావడంతో మరింత అభివృద్ధి చెందడానికి ప్రస్తుతం ఈ దేవస్థానంను కూడా దేవాదాయ శాఖలో విలీనం చేయడం జరిగింది. పూర్వకాలమందు ఈ ప్రాంతంలో సిద్ధులు ఎక్కువగా తపస్సు చేసేవారు. వారు ప్రతిష్ఠించినటువంటి ఈ దేవాలయము విశేషంగా అభివృద్ధి చెందుతూ వస్తున్నది. ఒకప్పుడు సిద్ధులూరుగా ఉండేది ఈ గ్రామము. రాను రానుగా గిద్దలూరుగా మారిపోయింది. అలా ఫస్ట్ సిద్ధులూరుగా ఉండి గిద్దలూరుగా విశేషంగా నామకరణము అయ్యి తర్వాత ఈ ఆంజనేయ స్వామి, ఉమామహేశ్వర స్వామి వారి కథాకక్షాలు అందరికీ భక్తులకి అందుతూ ఉన్నాయి. ప్రతి నిత్యం కూడా విశేషంగా భక్తులు విరివిగా వస్తూ ఉంటారు, దర్శనం చేసుకుంటూ ఉంటారు. వారి కోరికలు నెరవేరుతూ ఉంటాయి అని భక్తులు చెప్తూ ఉన్నారు. వారిని ఆ ఆంజనేయ స్వామి, ఉమామహేశ్వర స్వామి కృపా కటాక్షాలు ఎల్లవేళలా కలగాలని మనసా కోరుకుంటూ ఉన్నాం. ఒకప్పుడు ఈ గ్రామాన్ని సిద్ధలూరుగా పిలిచేవారు. కాలక్రమేణంగా గిద్దలూరుగా మారిపోయింది. ఇక్కడ పూర్వకాలము సిద్ధులు తపస్సు చేశారు కాబట్టి ఇది సిద్ధలూరుగా పిలిచేవారు. అదేవిధంగా ఇది వరకు చాలా పాడుబడిన దేవాలయంగా ఇది ఉన్నది. కాలక్రమేణా అందరూ మేము భక్తులము అందరూ కూడా ఎంతో కృషి చేసి ఈ దేవాలయాన్ని ఇంతవరకు తీసుకొచ్చాము. కానీ ఈ మధ్యనే దాదాపు ఈ దేవస్థానంబాలు అయితేనేమి, అలాగే ముందు పక్క రూములు అయితేనేమి ఇవన్నీ కూడా కట్టడం జరిగింది. అదేవిధంగా ప్రతి మంగళవారము, శనివారం ఉదయం 7 గంటలకు ఖచ్చితంగా 7 గంటలకు శనివారం, మంగళవారం హనుమాన్ చాలీసా 11 పర్యాయములు ఇక్కడ జరుగుతున్నది. ఆంజనేయ స్వామి కమిటీ వారు బాగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందువల్ల మేము ఈ రోజు అన్నదానం చేయించాము. ఆంజనేయ స్వామి గుళ్ళో ఇక్కడ ఏ దేవుడికి మొక్కున్న కోరికలన్నీ తీరుతున్నాయి. అందువల్ల నేను గత సంవత్సరం నుంచి ఈ గుడికి వస్తున్నాను. అందువల్ల నా కోరిక తీరింది కాబట్టి నేను ఈ గుళ్ళో అన్నదానం చేయించాను ఈ రోజు.